ఈరోజు ఈ వాక్యం ప్రియులారా ఏమై ఉన్నదంటే, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ప్రియులారా, శత్రువులు ఉన్నారు, మనకు శత్రువులు ఉంటారు. శత్రువులు లేని వారు లేరు. యేసు ప్రభు వారికే ఎవరున్నారంటే శత్రువులు ఉన్నారు. 12 మందిలో ఒక శత్రువు ఉన్నాడు. వినాలి, ఏమండి, రొట్టెలు పెట్టినప్పుడు రొట్టెలు తిన్న వాళ్ళలో శత్రువులు ఉన్నారు. స్వస్థత కార్యాలు యేసు ప్రభు వారు చేసినప్పుడు స్వస్థతను పొందుకున్న వారిలో శత్రువులు ఉన్నారు. ఆయన వస్త్రాలు పంచినప్పుడు వస్త్రాలు తీసుకున్నారు, వస్త్రాలు తీసుకున్న వారిలో కూడా శత్రువులు ఉన్నారు. ఆయన మంచి చేశాడు, మేలు చేశాడు. టోటల్గా ఒక మాట చెప్పాలి అంటే ప్రియులారా, మనకు శత్రువు ఏంటి అంటే, మనం చేసే మంచి, మనం చేసేదే ఏమై ఉన్నదంటే శత్రువై ఉన్నది. ఏమై ఉన్నదండి? శత్రువై ఉన్నది. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, బైబిల్ గ్రంథములో శత్రువు చూడండి. బైబిల్లో గలతీ పత్రిక 4వ అధ్యాయములో 16వ వచనాన్ని మనం చదువుకున్నామండి. నేను మీతో నిజమాడినందున, లేక సత్యాన్ని ప్రకటించినందున, మీ మధ్య స్వస్థతలు మేలులు చేసినందున నేను మీకు శత్రువునైతిని. ఎలాగా ఇతగాడికి శత్రుత్వం వచ్చింది పౌలు గారికి? పౌలుకి శత్రువులు ఎలాగ పెరిగారు అంటే, అతడు సువార్తను ప్రకటించాడు. వినాలి, అతడేం ప్రకటించాడండి? మేలులు చేశాడు, సంఘాలు స్థాపించాడు, నిజము చెప్పినందున, సత్యాన్ని ప్రకటించినందున. అబద్ధం చెప్పొచ్చు, పాపం చెప్పొచ్చు, సినిమాలకు తిరగండి, ఎవరేమనరు. షికార్లకి వెళ్ళండి, షాపింగ్కి వెళ్ళండి, తప్పులు చేయండి, త్రాగండి, ప్రియులారా రికార్డ్ డాన్సులు వేయండి, రోడ్ల మీద ప్రియులారా విచ్చలవిడిగా ఉన్న ఎవరేమనరు. బాగా గమనియండి. మీటింగ్ పెట్టుకుంటుంటే, ప్రార్థనలు జరుగుతూ ఉంటే, మంచి స్వార్థ ప్రకటిస్తూ ఉంటే, లేక ప్రార్థనలకి వెళ్ళే వాళ్ళని ఎగతాళి చేస్తారు, ప్రార్థనలకి వెళ్ళే వాళ్ళని కించపరుస్తారు, ప్రార్థనలకి వెళ్ళే వాళ్ళని ప్రియులారా అవమానపరుస్తారు, రోడ్ల మీద స్వార్థ మీటింగ్లు పెడితే రాళ్లతో కొడతారు, బైబిల్ని చించి వేస్తారు. అదే ప్రియులారా అర్ధన నగ్నముతో శరీరం అంతా చూపిస్తూ రికార్డ్ డాన్సులు వేస్తే ఎవ్వరు ఏమనరు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏకీభిస్తారు. అదే అంటున్నాడు, నేను సత్యం చెప్పాను, స్వార్థను ప్రకటించాను, మేలు చేశాను. ఈ స్వార్థను ప్రకటించి త్రాగవద్దు, మానుకోండి. ఈ స్వార్థ అంటుంది దొంగిలించవద్దు, ఈ స్వార్థ అంటుంది వ్యభిచరించవద్దు, ఈ స్వార్థ అంటుంది ఇదిగో పాపము చేయొద్దు. ఈ స్వార్థ యేసుక్రీస్తు వారి బైబిల్, యేసుక్రీస్తు వారి స్వార్థ అంటుంది తల్లిని తండ్రిని సన్మాని, కష్టపడిన రూపాయిని సంపాదించుకోమని బైబిల్ సెలవిస్తుందని సత్యమాడా. నేను సత్యమాడటాన్ని బట్టి, సత్యాన్ని చెప్పటాన్ని బట్టి ఏమయ్యాను అంటున్నాడంటే వాక్యములో, నేను శత్రువైనైతిని. ప్రియులారా, మంచి మేలు నేటి దినము ఏమై ఉన్నదంటే అది శత్రుత్వం. బైబిల్లో యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ మాటను మనం చదువుకుందాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరుగుగలరా? కాబట్టి ఎవరైతే ఈ లోకముతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అయి ఉన్నాడు. లోకంతో స్నేహం చేస్తే దేవునికి ఎవరమై ఉన్నామంటే మనం శత్రువులం. చాలా మంది లోకంతో శత్రువు. ఈరోజు నా అంశం ఏమిటంటే, మీ శత్రువులను ఆయన
వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆమేన్ చెప్దాం అందరం. శత్రువు ఏ రూపములో వచ్చాడో, శత్రువు ఏ రూపములో తిష్ట వేసుకున్నాడో, శత్రువు ఏ రూపములో మిమ్మల్ని కృంగదీస్తున్నాడో, శత్రువు ఏ రూపములో మీకు అపజయాన్ని కలిగిస్తున్నాడో, శత్రువు ఏ రూపములో మీ మీద పగ తీర్చుకుంటున్నాడు. బైబిల్లో మనం చూస్తున్నాం కదా ప్రియులారా, వాక్య భాగములో 2వ దెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాట ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అంటే వాక్యానికి విరుద్ధంగా సంఘానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు వాక్యములో మనం చూస్తున్నాం కదా, అతనితో సాంగత్యము చేయొద్దు అన్నాడు. వాళ్ళతో ఏమన్నాడండి, ఈరోజు ఏం చేస్తున్నారంటే సంఘానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళతోనే సాంగత్యం, సేవకుడి మీద చెడ్డ మాటలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళతోనే సాంగత్యం, సంఘాన్ని సేవని ఎవరైతే చెడగొడుతున్నారో పాడు చేస్తున్నారో ఇల్లు తిరుగుతారంట. పై వచనాల్లో వీళ్ళకి ఇదే పని, ఇళ్ళు తిరగటం, ఇళ్లలోకి వెళ్ళటము, సంఘాన్ని గురించి విశ్వాసుల గురించి చెప్పటం. దేవుడేమంటున్నాడంటే వాళ్ళతో మీరు సాంగత్యం చెయ్యొద్దు. సంఘము నాది, పని నాది, పరిచర్య నాది. కొంతమంది అదేందో తెలియదు కానీ చదువుకున్న వాళ్ళు కూడా, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా చెప్పుడు మాటలు విని చెప్పుడు మాటలకు పడిపోతున్నారు. ఎంతవరకు నిజం, ఎంతవరకు సత్యం? చెప్పుడు మాటలు ఎంత రుచో ఈ రోజుల్లో. సొంత భర్త మీద చెప్తున్న భార్య భుజాల మీద వేసుకోండి. భార్య మీద చెప్పిన గొడ్డు చాకిరి, బండ చాకిరి చేసే భార్య మీద చెప్పిన భర్త ఏం చేస్తాడంటే ప్రియులారా భుజాల మీద వేసుకుంటాడు. నేనంటాను వాక్యములో ఈరోజు ప్రియులారా మనం నేర్చుకుంటున్నాం. పరలోకం పోవాలి అంటే నేర్చుకోవాలి. మనం దేవుని వాక్యానికి విరుద్ధంగా, సంఘానికి విరుద్ధంగా, సేవకునికి విరుద్ధంగా మనం ఏం చేయొద్దు అన్నాడంటే బైబిల్లో వాళ్ళతో సాంగత్యము చేయకుడి అన్నాడు. ఏంటి ఏమన్నాడు? అతడు సిగ్గుపడు నిమిత్తము. వీళ్ళు నాతో సాంగత్యం చేయట్లేదంటే నేను సంఘంలో అనుకూలంగా లేను, సంఘం అభివృద్ధి పరచబడే కార్యాల్లో నేను లేను, నేను సేవకునికి చేదోడు వాదోడుగా లేను. సేవకునికి చేదోడు వాదోడుగా ఉన్న వాళ్ళని కూడా సేవకుని దగ్గర నుంచి నేనేం చేశాను? వెళ్ళగొట్టాను, విడదీశాను. ఇది ఎంత 3-4 తరాలు వదిలిపెట్టదు. ఇది ఎన్ని తరాలు వదిలిపెట్టదండి? ఇది 3-4 తరాలు సేవకుడి దగ్గర నుంచి నువ్వు ఎవరినైతే దూరం చేశావో, దేన్నైతే కట్ చేశావో, సంఘంలో ఎలాంటి నువ్వు వ్యతిరేకతలు చేశావో ఇక్కడ అంటున్నాడు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పు మాటకు ఎవడైనా లోబడని ఎడల, మేము సంఘాలు కడుతున్నాం, స్వార్థ ప్రకటిస్తున్నాము, దేవుని రాజ్యాన్ని కడుతున్నాము, దీనికి ఎవరు అయినాను లోబడకుండా ఉంటే, దీన్ని అవలంబించకుండా ఉంటే అంటున్నాడు బైబిల్లో, అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. వీళ్ళు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, వీళ్ళు నాతో ఎందుకు రావట్లేదు? నేను సంఘక్షేమము, సేవకుని యొక్క సహకారము నేను లేను కాబట్టి తెలియపరచాలి. చెప్పండి, ఏం చేయాలండి? మాట్లాడాలి కొంచెం. ఏం చేయాలండి? తెలియపరచాలి. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. మనం తెలియపరిచినప్పుడు అతనికి ఏమవుతుందంటే సిగ్గు కలుగుతుంది. అతనికి ఏమవుతుందండి? సిగ్గు కలుగుతుంది. అక్కడ అంటాడు వాక్యములో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా బైబిల్లో, అలాంటి వాళ్ళతో సాంగత్యము చేయవద్దు అన్నాడు. మనం చేసేది ఎవరితో? అలాంటి వాళ్ళతోనే సాంగత్యం. బైబిల్లో ఇప్పుడు 15లో అయినను అతనిని శత్రువుగా భావింపక
సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి. అది శత్రుత్వం ఉండకూడదు. ఎవరితో కూడా మనం ఏం చేయకూడదు, శత్రుత్వం ఉండకూడదు. ఈ సంవత్సరం మహాకృపతో నింపు, ఈ సంవత్సరం మీ దీవెన ఆదరణతో నింపు. ఉదయకాలపు ఆరాధన, ఉదయకాలపు వర్తమానము, ఉదయకాలపు సందేశం ప్రభువా ప్రాంతానికి ఈ లైవ్ ద్వారా దీవెన, మేలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.